హలో ఆల్ అందరూ బాగున్నారా? నేను ఇవాళ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే మా గార్డెన్‌లో చాలా కూరగాయలు కోయడానికి రెడీ అయిపోయాయి. ఫైనల్లీ ఆహ్, నేనిప్పుడేంటంటే ఫస్ట్ నేను ఈ గార్డెనింగ్ ఏ ఏ ఏమేమి యూజ్ చేశాను, ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాను, కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు నా కమ్యూనిటీ వాళ్ళు. సో, వాళ్ళందరికీ యూజ్ అవుతదని చెప్తున్నాను. ఇవాళ చాలా సన్నీ ఉంది. సో, గ్లాసెస్ పెట్టుకొని నేను స్టార్ట్ చేస్తాను. నేను యాక్చువల్‌గా 10 ఆహ్, 2 8/4 గార్డెన్ బెడ్స్ తీసుకున్నాను. ఆ మధ్యలోది జస్ట్ గ్రీన్ ర్యాండమ్ గార్డెన్ బెడ్. దాంట్లో ఏంటంటే ఫ్లవర్స్ ఏసుకున్నాను. నా దగ్గర కొన్ని చామంతి మొక్కలుండుండే. అవన్నీ పెడితే అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి నేను ఆనగకాయ చెట్లు, కొన్ని బీన్స్ చెట్లు పెట్టినాను. అండ్ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చిన దొండకాయ కూడా ఇక్కడనే పెట్టిన. అండ్ అవి బాగానే పెరిగినాయి అన్నీ. తర్వాత నేను ఇటు సైడ్ వచ్చేసి కొన్ని బీరకాయ చెట్లు, అన్ని క్రీపర్స్ టైపు బీన్స్ కూడా నేను పెట్టిన. ఈ కొత్తది రేజెడ్ బెడ్ నేను తర్వాత అప్డేట్ చేస్తాను. ఇవి వంకాయ చెట్లు. నేను ఇవి హోమ్ డిపోట్లో తెల్ల వంకాయ సీడ్స్ దొరికితేను ట్రై చేసిన. సో కమింగ్ టు ఈ తీగలు వచ్చేసి ఇవి నేను ట్రాక్టర్ సప్లై స్టోర్ నుండి కొనుక్కున్నాను. నేను 2 ఓకే బ్రాండ్ సమ్ ట్రెల్లిస్ క్యాటర్ ప్యానెల్ ఫెన్సెస్ తీసుకున్నాను. అవి 2 అండ్ 6 పోల్స్ తీసుకొని అక్కడ ఇక్కడ మొత్తం పెట్టినాను. నేను ట్రాక్టర్ సప్లై స్టోర్‌లో జస్ట్ 2 తీగలు మాత్రమే పెట్టాను. అవి డెలివరీ చేయడానికి వాడు నాకు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ నాకు అప్రాక్సిమేట్‌లీ $100 అయినాయి. ఆ 2 కలిపేసి. అండ్ ఆ తర్వాత ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను కాంపోస్ట్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఫేస్‌బుక్‌లో ఒక కాంటాక్ట్‌తో మాట్లాడి వాళ్ళు ఫెన్స్ అవతల కాంపోస్ట్ 1 స్క్వేర్ ఫీట్ ఆర్ సంథింగ్ ఐ డోంట్ నో, నాకు ఎంత ఎంత కాంపోస్ట్ తీసుకున్నానో గుర్తులేదు. బట్ $120 నాకు కాంపోస్ట్ వచ్చేసింది. నేను అదంతా షిఫ్ట్ చేసి ఈ 2 గార్డెన్ బెడ్లను ఫిల్ చేసినాను. ఆ తర్వాత చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు అన్నిటికీ 10, 10, 10, 10 అని ఒక హోమ్ డిపోట్లో ఫర్టిలైజర్ దొరుకుతుంది. అది వేసినాను. ఆ తర్వాత అవి పెరిగినాకే మంచిగానే అంతా ఇచ్చాను. అవి పెరిగిన తర్వాత ఫ్లవర్స్ వచ్చి చాలా వరకు రాలిపోతుండే. నేను అప్పుడు గూగుల్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే వాటికి పాలినేషన్ అవసరము అని. అప్పుడు నేను లాస్ట్ ఇయర్ నా దగ్గర చాలా పూల మొక్కలు ఉండేవి కాబట్టి ఆటో పాలినేట్ అయినాయి. ఈ ఇయర్ నా దగ్గర పూల మొక్కలు అన్నీ లేవు. దే ఆర్ నాట్ పాలినేటింగ్ అని నేను తెలుసుకొని తర్వాత ఎవ్రీ ఈవినింగ్ టైంలో నేను బీరకాయ మొక్కల్ని అండ్ ఈ ఆనపకాయ మొక్కల్ని నేను పాలినేట్ చేసినాను రెండింటిని. అండ్ నేను పాలినేట్ చేసిన ప్రతిదీ కూడా రియల్గా వర్కౌట్ అయింది. ఇప్పుడు చూస్తే నాకు ఆన్ ట్రెల్లిస్ వచ్చేసి ఒక 12 ఆడ్ మంచిగా బీరకాయలు తయారైనాయి. ఒక 6 ఆడ్ ఆనపకాయలు తయారైనాయి. అండ్ బీన్స్ అయితే వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. జస్ట్ మనం నాటేస్తే చాలు అన్నట్టు ఉన్నాయి. నేను వాటికి టు బీ ఆనెస్ట్ ఫర్టిలైజర్ ఏమి ఇవ్వలేదు. వాటంతకు అవే పెరిగాయి. వాటికి కూడా నేను ఏం చేయలేదు. నాకు తెలిసింది ఏంటంటే బీన్స్ ఉన్నాయి కదా, అవి బిగినర్ అండ్ లో మెయింటెనెన్స్ మొక్కలు. నేను అవి హోమ్ డిపోట్లో తీసుకున్నాక రియలైజ్ అయ్యాను. నాకు 45 to 60 డేస్లో మొత్తం క్రాపింగ్ కూడా అయిపోతుంది. కంపారిటివ్లీ చాలా హెడేక్ ఫ్రీ. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి కొంచెం వాటర్ రెగ్యులర్గా ఉంటే చాలు. ఇట్ సర్వైవ్స్ ఆన్ ఇట్స్ ఓన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను సెలెక్ట్ చేసుకున్న సీడ్స్ కొంచెం క్రీపర్ వెరైటీస్. ఎందుకంటే నాకు క్రీపర్ ఈ తీగలు తీసుకున్నాను కాబట్టి నేను తీగ పారించే మొక్కల్ని ప్రిఫర్ చేసినాను. లాస్ట్ ఇయర్ అంతా నేను కొంచెం డిప్రెషన్లో ఉండి ఏం చేయాలరా, బయటికి ఎలా రావాలి అని ఆలోచించినప్పుడు చాలాసార్లు అర్థమైన విషయం ఏంటంటే
నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా నేను నచ్చి ఏదైనా చేయగలిగేలా ఉంది అని ఫిగర్ ఔట్ చేసిన విషయం ఏంటంటే గార్డెనింగ్. సో, ఐ రియల్లీ ఎంజాయ్ ద గార్డెనింగ్. సో, అది నాకు ఒక వే ఔట్ ఆఫ్ స్ట్రెస్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ నాకు మొత్తం వరల్డ్ అంతా అప్‌సైడ్ డౌన్ అయిపోయినప్పుడు నేను కొంచెం దాని నుండి కోప్ అప్ అయిపోయి నాకు ఓకే. దిస్ ఈజ్ మై ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ వేర్ ఐ ఫైండ్ మై హ్యాపీనెస్ అనుకోని ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసినాను. అండ్ ఐ డిడ్‌న్ట్ రియల్లీ ఎక్స్‌పెక్ట్ ఆర్ ఎనీథింగ్. సో, ఇట్ రియల్లీ మంచిగా ఈ వెజిటబుల్స్ అన్నీ వచ్చినసరికి నాకు హ్యాపీగా ఉంది. నేను ఈ మధ్య తక్కువగా లోస్‌కెళ్తున్నాను. నాకు యాక్చువల్‌గా ఆహ్, హైపోథైరాయిడిజం ఉంది. దానివల్ల ఏంటంటే నాకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ చాలా ఉంటాయి. ఎట్ ద సేమ్ డే నేనేంటంటే పీక్‌కెళ్ళిపోతా. ఎట్ ద సేమ్ టైమ్ నేనేంటంటే చాలా డీమోటివేట్ అయిపోతూ ఉంటాను. సో, యాహ్! కమింగ్ టు ద గార్డెనింగ్ పార్ట్. ఈ బెండకాయలున్నాయి కదా! ఇవి నేను హోమ్ డిపోట్‌లో తీసుకున్నాను. నేను ఇండియన్ వెరైటీస్ కోసం చాలా ట్రై చేసినాను. సీడ్స్ దొరకలేదు నాకేమీ. ప్లీజ్ ఎవరి దగ్గరనన్నా ఉంటే లెట్స్ ట్రేడ్ ఇట్ ఆఫ్. నేను కూడా నా దగ్గర ఉన్నయి షేర్ చేస్తాను. మీరు శాండ్‌ఫోర్డ్ గానీ, నియర్ బై శాండ్‌ఫోర్డ్ గానీ ఉంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ. నా దగ్గర ఉన్నయి నేనేవన్నా ఇవ్వడానికే ఆలోచిస్తాను. యాహ్! అండ్ ఇవి వంకాయ సీడ్స్ నేను హోమ్ డిపోట్‌లో తీసుకున్నాను. సో, నా దగ్గర ఉన్న సీడ్స్ ఏవైనా నేను షేర్ చేస్తాను. నా దగ్గర కొన్నున్నాయి ఇంకా లాస్ట్ ఇయర్ కొన్నయన్నీ. నేను అవి కాకుండా ఇంకా ఈ ఇయర్ కూడా నేను చిక్కుడుకాయ ఇండియన్ వెర్షన్ ఆఫ్ ట్రై చేస్తూ ఉన్నాను. నాకు జూన్ 13కి డెలివరీ పెడతా అన్నాడు. నేను అమెజాన్‌లో ఆర్డర్ ఇచ్చాను. బట్ ఐ హైలీ సస్పెక్ట్ దట్ అవి ఇండియన్ సీడ్సా కాదా నాకు తెలీదు. ఇక్కడ పాటలో వచ్చేసి కొన్ని ఆకుకూర సీడ్స్ మొక్కలు నాటాను. ఇవి గోంగూర, అది తోటకూర. ఈ గోంగూర నాకు కొంచెం విసుగొచ్చేసింది పెంచడంలో. సో, యాహ్! ఐ లెట్ ఇట్ గో. ఈ అరటి మొక్క ఇచ్చేసి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చింది నాకు. నేను పెంచుకుంటున్నాను. ఇక్కడ నాది మునగ చెట్టు. ఆహ్, ఇది పెరగట్లేదు. పెద్దగా ప్రోగ్రెస్ ఏం లేదు. ఐ డోంట్ నో. సో, ఇది మామిడి మొక్క. నేను లాస్ట్ ఇయర్ పెట్టినాను. మామిడి, ఈ దానిమ్మ ఇది కొంచెం పెరుగుతుంది. నాకు దీని మీద లో ఎక్స్‌పెక్టేషన్ ఉండే కాబట్టి బతికింది. నేను మామిడి మొక్కను ఆల్మోస్ట్ $70 పెట్టి కొన్నాను. అది లాస్ట్ ఇయర్ వచ్చిన కోల్డ్ ఫ్రీజ్ వల్ల ఫ్లోరిడాలో కూడా చచ్చిపోతది అని ఎక్స్‌పెక్ట్ చేయలేని సీజన్‌లో అది చనిపోయింది. నాకు చాలా కొంచెం బాధ అనిపించింది. నేను మొక్కతో పాటు ఇంకా 2, 3 మొక్కలు కూడా కొన్నాను. వాటిని చూపిస్తాను. ఇది గులాబీ మొక్క. సో ఫార్ డూయింగ్ గుడ్. ఇది ఏం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేస్తున్న సీడింగ్స్. తర్వాత అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ ఫ్రోజన్ వల్ల చనిపోయిన వన్ ఆఫ్ ద జామ మొక్క. ఇది పింక్ గువావా. చాలా బాగుండేది. నేను $140 పెట్టి తీసుకున్నాను. వాడు డెలివరీ చెయ్యను అన్నా కానీ నేను కార్లో ఏదోలాగా అడ్జస్ట్ చేసి నేను నా నేను నా నా ఫ్రెండ్స్ కలిసి తీసుకొచ్చాము. ఇక్కడ కొంచెం పుదీనా పెట్టిన జస్ట్ ఇన్సెక్ట్స్ అవి రాకుండా ఉంటుందేమో అని. ఇక్కడ వచ్చేసి కరివేపాకు. ఇది ప్లాంటర్ నా ఫ్రెండ్ ఇచ్చింది. నేను ప్లాంటర్ వాల్మార్ట్‌లో తీసుకున్నా. అండ్ ఇది కెమెలియన్ అని ఒక ఇంగ్లీష్ రోజ్ బాగుంటుంది. ఇంతకుముందే చూపించాను కదా, ఇవి చామంతి మొక్కలు. నేను ఒకే మొక్క నుండి అవన్నీ ప్రూన్ చేసి స్ప్రెడ్ ఓవర్ చేసిన. సో, ఇలా లష్గా పెరగాలి అనంటే నేను రైస్ వాటర్ అండ్ కొంచెం మజ్జిగ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే ఇట్లా లష్ గ్రీన్గా వస్తాయి అని యూట్యూబ్లో చూసినాను చాలా వీడియోలు. యా, మీరు కూడా ట్రై చేస్తా అంటే కోర్స్ యు ఆర్ వెల్కమ్ టు డూ దాట్. అండ్ ఈ మొత్తం వచ్చేసి మనం ఇయర్లీ ఫ్లోరిడాలో ఉంటే నా గ్రోయింగ్ జోన్లో 2 టైప్స్ క్రాప్స్ చేయొచ్చు. 2 టైమ్స్ ఆ ఇయర్ మనం క్రాప్ చేయొచ్చు. నేను ఇది ఎర్లీ మార్చ్లో స్టార్ట్ చేసిన. ఇంకొకటి లేట్ జూలైలో కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ లాస్ట్ టైం స్టార్ట్ చేసింది కూడా లేట్ జూలైలో స్టార్ట్ చేసిన. అంటే అక్టోబర్ వరకు కూడా నాకు
మంచిగానే వచ్చినాయి. ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేసి కొంచెం వర్కౌట్ చేసి కొద్దిగా ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ అని కొంచెం డీటెయిల్స్ తెలుసుకున్నాను యూట్యూబ్లో. నా దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రజెంట్కి ఆల్మోస్ట్ నేను షేర్ చేసిన అనే అనుకుంటున్నా. అక్కడక్కడ నేను ఏమైనా మిస్ కొడితే మీరు లైక్ నాకు కమెంట్స్లో చెప్పండి. నాకు కూడా ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది, నేను కూడా తెలుసుకుంటాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది మా సన్ఫ్లవర్ మొక్కలు మా చిట్టోడికి స్కూల్లో ఇచ్చారు పెంచమని. ఇది మా ప్యాటియో ఏరియా. ఈ హ్యాంగింగ్ ప్లాంటర్స్ని నేను ఈ వీకెండ్లో సెట్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తా. ఇది ఫైనల్ హార్వెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసినందుకు. డూ లెట్ మీ నో యువర్ సజెషన్స్.